వెధవలకి పదవులిస్తే ప్రమాదం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం మేధావి వేరు, మేధావి వేరు. స్వయం ప్రకటిత మేధావులు తన ఆలోచన లోకానికి భిన్నంగా ఉంటే అది మేధావిత్వం అని భావించేటటువంటి వాడు లోక కళ్యాణం చూడడు. అది లోక కళ్యాణం పేరుతో దేశ వినాశనానికి కారణమవుతాడు. మన దేశంలో ఉన్నటువంటి కొందరు మేధావులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. వీళ్ళు ఇదివరకటి రోజుల్లో కాశ్మీర్ ముక్క చేసి వాళ్ళకి స్వతంత్రం ఇస్తే వాళ్ళు బాగుపడిపోతారని, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే దేశం కావాలంటున్నారో వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చేసేయాలని చెప్పి ఈ ఎదవలు ఎవడు వీళ్ళందరూ మేధావులు అని చెప్పుకునేటటువంటి పనికి మాలిన వెధవలను ఎందుకు అనాలంటే, సరిహద్దు ప్రాంతాలలో స్వతంత్ర దేశాలు ఏర్పడితే అది వేరేవాడు లాక్కుంటాడని తెలియదా? తెలిసిన దద్దమ్మలు లేదా తెలిసినా కూడా దేశం ముక్కలైనా పర్లేదు తాము మేధావి అనిపించుకోవాలనుకునేటటువంటి మూర్ఖుల సమూహం. ఈ మూర్ఖులకి ఇప్పుడు బంగ్లాదేశ్ మూర్ఖులు ఉపయోగపడుతున్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మేధావులు ఏమంటారంటే లివింగ్ స్పేస్ కావాలండి. ప్రతి ఏడాది వరదలు, వర్షాలు, నాశనాలతో బంగ్లాదేశ్ ఎప్పుడు కొట్టుకు చస్తుంది. స్థిరమైనటువంటి వ్యాపారం చేయలేకపోతుంది. స్థిరమైనటువంటి పారిశ్రామిక ప్రగతి సాధ్యం కావట్లేదు. కాబట్టి వాళ్ళకంటే లివింగ్ స్పేస్ కావాలంటే ఈ లివింగ్ స్పేస్ కోసం అని చెప్పేసి ఒరిస్సా, బెంగాలు ఇట్లాంటి రాష్ట్రాలు ఇచ్చేసేయాలట. వాళ్ళకి ఇచ్చేస్తే వీటిని పెట్టుకుని వాళ్ళు లివింగ్ స్పేస్ తీసుకుంటారట. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ 3 రాష్ట్రాలు ఏదైతే బెంగాలు, బీహారు, అస్సాము, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల్లోనంటే లివింగ్ స్పేస్ అంటే ఆ బంగ్లాదేశుడు వచ్చి ఇక్కడ ఉండటానికి. ఆ మాట కోరే ప్రతి ఒక్క బంగ్లాదేశీ మేధావి కూడా వాడి దేశ ప్రయోజనం ఆశిస్తున్నాడు. కానీ ఆ ఎదవలకి లివింగ్ స్పేస్ ఇవ్వమని చెప్పి మన దేశంలో వాగేటటువంటి కుక్కలు భారతదేశ వ్యతిరేక శక్తులు, అత్యంత ప్రమాదకరమైనటువంటి మానవతావాదం పేరుతో ఈ దేశం మీదకి రుద్దబడేటటువంటి మూర్ఖుల సమూహం.